హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పాంజ్ దోశలు చేస్తున్నాను. స్పాంజ్ దోశలు హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. స్పాంజ్ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి, చాలా మెత్తగా అలాగా ఉంటాయి. ఈ స్పాంజ్ దోశలు మనము వేడివేడిగా అల్లం చట్నీతో కానీ లేదా పల్లీ చట్నీ, టమాటా చట్నీతో కానీ ఈ స్పాంజ్ దోశలు తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ముందుగా 2 కప్పుల ఉప్పుడు బియ్యం తీసుకున్నాను. మనము మెజర్మెంట్ కప్పుగా ఇంట్లో ఉండే వాటినే మనము ఏదో ఒకటి తీసుకోవచ్చండి. 1 కప్పును నేను అంటే మెజర్మెంట్గా తీసుకునేసి 2 కప్పుల ఉప్పుడు బియ్యము, అదే కప్పుతో 1/2 కప్పు మినపప్పును వేసుకున్నాను. 1 స్పూను మెంతులు వేసుకునేసి శుభ్రంగా 2 సార్లు కడిగి నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. మనము అవి మునిగేట్లుగా వాటర్ అనేది వేసుకునేసి 8 అవర్స్ బాగా నానబెట్టాలండి. లేదా మనం ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. బాగా నానిన తర్వాత మనము దాంట్లో వాటర్ అంతా తీసేసుకునేసి మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ నేను ఒక 3 టైమ్స్ అనేది వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసి ఒక మిక్సింగ్ బౌల్కు తీసుకునేసి పిండినంతా మనము ఈ విధంగా మూత పెట్టేసుకోవాలండి. ఫర్మెంటేషన్ కావాలి. ఇలాగ ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనం మూత తీసేసి నేను చూపిస్తున్నాను చూడండి. ఎక్కువగా పొంగదు, లైట్గా ఈ విధంగా మనకు ఫర్మెంటేషన్ అవుతుంది. ఈ విధంగా మనం గరిటెతో ఈ విధంగా కలిపినామంటే మనకు ఇలాగ వచ్చిందంటే ఫర్మెంటేషన్ అయినట్లండి. తర్వాత మనకు ఎంత పిండి కావాలో అంత పిండిని మరొక గిన్నెలో తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకునేసి వాటర్ అనేది వేసుకునేసి మనము దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. దోశ బ్యాటర్ లాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి పెనం పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో మనకు పెనం అంతా కూడా బాగా వేడెక్కాలండి. చాలా బాగుంటాయి ఈ సాఫ్ట్ దోశలు. మనము హోటల్లోనే కాదండి, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము మీడియం ఫ్లేమ్లో పెనం పెట్టుకునేసి పెనం అంతా బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది మనము పెనం పైన వేసుకునేసి టిష్యూ పేపర్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము కలుపుకున్న పిండినంతా ఒకసారి బాగా కలుపుకునేసి దోశ వేసుకున్నామంటే మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయనవసరం లేదండి. తర్వాత 1 స్పూను ఆయిల్ వేసుకునేసి ఈ విధంగా మరొక సైడ్కు తిప్పుకునేసి మనము బాగా దోశ అనేది కాలిన తర్వాతనే మరొక సైడ్కు తిప్పుకునేసి ఈ విధంగా సాఫ్ట్ దోశలు చేసుకోవచ్చండి. ఈ సాఫ్ట్ దోశలు అనేది టమాటా చట్నీలో కానీ, అల్లం చట్నీలో కానీ, పల్లీ చట్నీలో కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూడడానికి ఉపయోగపడుతుంది. ఈ సాఫ్ట్ దోశలు అనేది మనము గరిటెతో పెనం పైన వేసుకున్నప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అనేది చేయకండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.